హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సండే రైడ్కి వెళ్తున్నాం. హియర్ వి గో. ఈరోజు సండే రైడ్కి వెళ్ళే లొకేషన్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఇది ఎక్కడుందంటే మన కడతల్ అనే ఊరుంది కదా, ఆ ఊరు దగ్గరలో ఉంది, శ్రీశైలం హైవే. మీటింగ్ పాయింట్ శంషాబాద్ అప్రోచ్ రోడ్ దగ్గర హెచ్పి బంక్ ఉంది. అక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. సమ్మర్ అయినా కానీ ఎర్లీ మార్నింగ్స్ చాలా కూల్గా ఉంది. సర్వీస్ రోడ్ అయినా భలే ప్లెజెంట్ ఉంది డ్రైవ్. కాన్స్టాంట్గా 90-95 అలా మెయింటైన్ చేస్తున్నాం. ఈ రోడ్డు ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ అన్నమాట. చాలా బాగుంటుంది. సో గైస్, ఫైనల్లీ మా గ్యాంగ్ అంతా వచ్చేసింది. సో బైక్ నెంబర్ 1 ఎంటార్క్, స్టాక్ డామినార్ బ్లాక్, నాది స్టాక్ డామినార్ గ్రీన్, ఈ 3 హెవీలీ మోడిఫైడ్ డామినార్స్. సో స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. చలో, మీట్ యూ ఆన్ ద రోడ్. మీటింగ్ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అందరం. అండ్ ఇప్పుడు మనమున్న రోడ్డు శ్రీశైలం హైవే అనమాట. సో మీటింగ్ పాయింట్ నుంచి ఒక 36 కిలోమీటర్స్ అలా ఉంది మేము వెళ్ళాలనుకున్న డెస్టినేషన్. ఇంకా మన బండి ఇంకా స్టాకే. యాక్చువల్గా 1 ఇయర్ అయింది, ఇంకా ఏం మోడిఫికేషన్ చేయించలేదు. హజార్డ్ ఒకటి పెట్టించాలి. క్రాష్ గార్డు నాకు కంపెనీ ఇచ్చినవి బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. సో అంత పెద్ద ఫ్రేమ్ స్లైడర్స్ ఏం అవసరం లేదు. అండ్ సాడిల్ స్టేస్ కూడా నేను మెటల్ వద్దనుకుంటున్నాను. బజాజ్ ఉన్నాయి కదా, బజాజీ పెట్టిద్దామని. మెయిన్లీ నేను చూడాల్సింది లైట్స్. సో లైట్స్ ఒక్కటి మోడిఫై చేయించాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు మనం కడతల్ రీచ్ అయ్యాం. సో ఇక్కడి నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ కొండ మీద టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మేము వెళ్తున్న లొకేషన్ పేరు మహేశ్వర మహాపిరమిడ్. ఇప్పుడే ఆర్చ్లోకి ఎంటర్ అయ్యాము, అక్కడ చూశాను. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు, స్ట్రైట్గా పిరమిడ్ కనిపిస్తుంది. గోప్రోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ ఉంది పిరమిడ్. సో ఇది ఎంట్రన్స్. సో ఇదే ఆ లొకేషన్ చూడండి, స్ట్రైట్గా. సో పిరమిడ్ షేప్లో మెడిటేషన్ హాల్. సో ఎంట్రన్స్లో ఒక శివుడి స్టాచ్యూ కూడా ఉంది చూడండి, బాగుంది. సో బైక్ పార్కింగ్లో పెట్టుకొని ఈ లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి శివుడి స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ పిరమిడ్ మెయిన్ ఎంట్రన్స్. సో చుట్టూ మెయింటెనెన్స్, గ్రీనరీ కూడా చాలా బాగుంది, గార్డెన్. సో ఇట్లా స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. ఇది కిందున్న మెడిటేషన్ హాల్. సో మనం వెళ్ళింది ఆ పైకి. సో గైస్, ఇక్కడ సైలెన్స్ అన్నమాట. సో చిన్నగా మాట్లాడుతున్నా. ఇక్కడ లోపల ఒక వాటర్ ట్యాంక్ లాగా ఎత్తైన స్ట్రక్చర్ ఉంది, దాని మీద కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు అంట. సో ఇప్పుడు ఆ మెట్లు ఎక్కుతున్నాం మనం. ఆల్మోస్ట్ ఒక 4-5 ఫ్లోర్స్ ఎత్తుంది. పైకి వెళ్ళాక ఒకసారి వ్యూ చూపిస్తా.
సో గైస్ ఇది టాప్ ఫ్లోర్ చూడండి, లైట్స్ వేశారు. ఇంకా పైకి కూడా వెళ్ళచ్చు. ఇది కింద సైడ్. ఇది టాప్ ఫ్లోర్లో ఉన్న మెడిటేషన్ హాల్. దీని కింద ఇంకొక మెడిటేషన్ హాల్ ఉంది అండ్ దాని కింద మెయిన్ హాల్ అన్నమాట. ఇంట్లో మొత్తం ఉంది. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో గైస్ ఇప్పుడే రిటర్న్ అయ్యాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇక బ్యాక్ టు హోమ్. సో ఇక్కడ ఏంటంటే మెడిటేషన్ చేసుకోవడానికి ఆ పిరమిడ్ ఉంది కదా, హాల్లో మెడిటేషన్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అండ్ అట్లనే ఒక 3 ఫ్లోర్ స్ట్రక్చర్ ఉంది. దాని మీద ఇంకొక ఫ్లోర్ చిన్న స్ట్రక్చర్ ఉంది సర్కిల్గా. మనం అంత పైకెక్కి కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఎంట్రీ. అండ్ ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంది. సో సింగిల్గా వస్తే డార్మాటరీ టైప్ ఉన్నాయి, ఫ్యామిలీస్తో ఉంటే సూట్ రూమ్స్ లాగా కూడా ఉన్నాయి. పర్ డే 700 రూపీస్ అట. అండ్ లోపలే మనకి ఫుడ్ ప్రొవిజన్ కూడా ఉంది. సో ఎవరైనా రూమ్ బుక్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ ఒక్కటి పర్చేస్ చేసుకోవాలట, లంచ్ అండ్ డిన్నర్ ఇంక్లూడింగ్ అని చెప్పారు. సో ఆల్ డేస్ ఓపెన్. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఇంకొన్ని స్టే రిలేటెడ్ గెస్ట్ హౌజెస్ అవన్నీ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఫ్యామిలీస్ తోటి అట్లా వీకెండ్ గేట్వేకి ఇక్కడికి రావచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. సో ఎవరైతే కొంచెం మెడిటేషన్ ఇంట్రెస్ట్ అండ్ సిటీ కేఓస్ నుంచి బయటికి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ లొకేషన్. చాలా పీస్ఫుల్గా ఉంది లోపల. సో ఇప్పుడు మనం పిరమిడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే హైదరాబాద్ అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ శ్రీశైలం హైవేనే. సో మేము శ్రీశైలం హైవేలోనే వెళ్తున్నాం. అక్కడి నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక దాబా ఉంది, అక్కడ బాగుంటుందంటే ఆ రూట్లో వెళ్తున్నాం. సో ఇప్పుడు మన ముందుంది కడ్తల్ టోల్ ప్లాజా. మేము అనుకున్న బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఇది, ఫుడ్ ల్యాండ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ రిటర్న్ అయిపోయాం. సో సేమ్ రూట్ కదా, పెద్దగా ఏం బ్లాక్ చేయలేదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్ అండ్ రైడ్ సేఫ్.